వికారాబాద్ జిల్లా పరిగి సంజీవయ్య స్వామి 104 ఎకరాల ఆలయ భూముల కబ్జా విషయంలో సిట్టింగ్ జడ్జి ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. దేవాలయం భూములను తిరిగి అప్పగించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని వారన్నారు. రోజు రోజుకు ముదురుతున్నటువంటి సంజీవయ్య స్వామి భూముల వివాదం 104 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, సీలింగ్ భూములను ఎలా పట్టా చేసి అమ్ముకుంటున్నట్లు వివాదంలో ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఎన్కేపల్లి గ్రామంలోని సంజీవయ్య స్వామి ఆలయం డెవలప్మెంట్, ఆలయం పునర్నిర్మాణం, దేవాలయంకు సంబంధించినటువంటి భూములు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆలయ భూముల విషయంలో ధర్మకర్త సిద్ధాంతి పార్థసారథి పంతులపై దొంగ ఎన్కేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి ఆలయం ముందు నిరవధిక దీక్ష చేపట్టాడు. ఆలయ భూములు దేవాలయానికి అప్పగించాలంటూ ఆలయం ముందు దీక్ష చేపట్టారు. ఆలయంపై ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఎంతవరకు జరిగాయి, ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి, వాటన్నిటిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము పత్రికాముఖంగా బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేవలం సంజీవస్వామి భూములే కాకుండా పరిగి పట్టణంను కానీ పరిగి నియోజకవర్గంలో 4-5 దేవాలయాల భూములు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి దేవాలయ భూములు ఉన్నాయి. పరిగిలో పట్టణంలో ఎక్కడా లేదు వేణుగోపాలస్వామి ఆలయం. వేణుగోపాలస్వామి ఆలయంలో 30 ఏళ్ల క్రితం విగ్రహం చోరీ అయిందని చెప్పేసి ఆ విగ్రహం గుడి శిథిలావస్థకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ ఆలయానికి సంబంధించిన భూములు కూడా చెన్గోముల్లో మరియు పరిగి పట్టణంలో ఉన్నట్టుగా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ధర్మకర్తనని చెప్పేసి మాజీ సర్పంచ్ గారు, పరిగి సర్పంచ్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి ధర్మకర్త వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి ఎట్లుందో చూసినాం. దేవాలయాలకైతే భూములు ఉన్నాయో ఆ భూములే శిథిలావస్థకు అవుతున్నాయి. ఇప్పుడు పరిగిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. దానికి 3 ఎకరాలు అక్కడ స్థానికులే ఇచ్చిండ్రు. స్థానికుల దగ్గర తీసుకొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి వచ్చిన తర్వాత 1400 ఎకరాలు మీ పేరు మీద ఇలా ఉంటుంది. అవి పేదలకు పంచిపెట్టాల్సిన సీలింగ్ యాక్ట్ ప్రకారంగా అది పేదలకు పంచి ఇవ్వాలి మీరు భూములు. అవి ఇప్పటికీ మీ పేర్ల మీద ఎందుకు ఉన్నాయి? కులెక్చర్లలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఏంది? మీ పేరు పైన కొన్ని భూములు ఎక్కినాయి, మళ్ళీ దానిపైన మీ వివరణ ఏందో మీరు చెప్పలేదు. మేము ఓన్లీ సమాధానాలు అడుగుతున్నాం. మేము విమర్శ చేయడం కానీ మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి మాకు ఎటువంటి ఆలోచన లేదు. కేవలం ఏవైతే రికార్డులు మారిన భూములు ఉన్నాయో మీరు ధర్మకర్త కాబట్టి, ముంతకాబా మీ పేరు మీద ఉంది కాబట్టే మేము ఈ ప్రశ్నలను మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు పరిగిలో చూసుకుంటే పూడూరు నుంచి మొదలు పెడితే గుట్టలు మాయమైపోయినాయి. పరిగిలో ప్రతి ఒక్కటి సిండికేటే. మైనింగు సిండికేటు, వైన్సు సిండికేటు, భూములు సిండికేటు, దేవాలయ భూములు సిండికేటు. అసలు పరిగిలో అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అసలు ఎవరికైనా తెలుసా? దీనిపైన ఎవరికైనా ఏమైనా ఆన్సర్ ఉందా? మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? అయ్యా మీరే చెప్తారు, ముంతగాబా మా దగ్గర ఉంది, 9 ఎకరాలు ఎవరైతే లీజ్కి చేసుకునే ఆ బీద ఎస్సీ ఉన్నారో అతను చేసినని అంటారు. మళ్ళీ రికార్డులలో ఏముందో మీకు తెలుసు కదండి. ఈసీలు తెప్పి చూసి రికార్డులు చూసారా? 1A1B రికార్డులలో మీ పేరు ఎందుకు వచ్చింది? దయచేసి భారతీయ జనతా పార్టీ నుంచి